ఆహ్వానించిన దైవజనులకి కుటుంబానికి కూడా నా వందనాలు. నేరుగా వాక్యంలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 32 వరకు ఎవరైనా చదువుతారా? మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 32 వచనాలు, 33 దాకా చదవండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన భాగం నుంచి మనతో మాట్లాడాలి. ఈ లేఖన భాగం మీరు పలుమార్లు వినుంటారు లేదా ప్రసంగించుంటారు, కానీ ఈరోజు దేవుడు మనకు అవసరమైనది మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడమని, అయ్యా నీ వాక్కు సత్యాన్ని మాకు తెలియజేసి ఆ వాక్యాన్ని మాలో స్థిరపరిచి ఆ వాక్యంలో మేము వేరుతన్ని ఎదిగి క్రీస్తు స్వారూప్యములోకి పరిపూర్ణంగా రూపాంతరపరచబడే కృపను దయచేయమని యేసు నామాన్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన లేఖన భాగంలో చాలాసార్లు మీరు వినుంటారు, చాలా ప్రసంగాలు వినుండొచ్చు. మీలో కొంతమంది ఈ యొక్క అంశం పైన ప్రసంగాలు కూడా చేసి ఉండొచ్చు. ఈ లేఖన భాగంలో ఎవరు ఎవరిని బలవంతం పెట్టారు? ఎవరు ఎవరిని బలవంతం పెట్టారు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను బలవంతం పెట్టారు, అంతేనా? సరే, ఒక కథలా చెప్తాను, కథలా వినండి. మీరు ప్రస్తుతానికి బైబిల్ ఏం చూడొద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నాకు చేయాల్సిన సాయం ఏంటంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, 4 అధ్యాయాలు. మళ్ళా చెప్తున్నాను, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము. 4 అధ్యాయాలు ఒకసారి ఇంటికి వెళ్ళాక చదవండి. కథలా చెప్తాను, కథలా వినండి. యేసుప్రభు ఒకరోజు యెరూషలేం నుండి తన సొంతూరైన నజరేతు పట్టణానికి వచ్చారు. ఆ ఊరు వచ్చినప్పుడు ఆయన యథావిధిగా సమాజ మందిరంలో వెళ్ళి వాక్య పరిచర్య చేశారు. వాక్య పరిచర్య చేస్తే వాక్యం వినాల్సిన ఆ ప్రజలు వాక్యానైతే తమ హృదయంలో పొందుకోలేదు, కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఈయన వడ్రంగివాడు కదా, ఈయన వడ్రంగివాడు కుమారుడు కదా, వీళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లులు మనతో ఉన్నవారు కాదా అని ఆయన గూర్చి అభ్యంతరపడ్డారు. దేవాతి దేవుడు ఎప్పుడైతే వచ్చి వారికి వాక్యాన్ని ఆయనే స్వయంగా బోధిస్తున్నాడో, వాక్యాన్ని అంగీకరించాల్సిన వీళ్ళు ఆ వాక్యాన్ని అంగీకరించకుండా అభ్యంతరపడుతూ ఉన్నారట. ఆ ఊర్లో దేవుడు అద్భుతాలు చేయాలని ఆశించాడు, కానీ అద్భుతాలు చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి శక్తి సామర్థ్యాలు లేదు. కానీ వాళ్ళ యొక్క అవిశ్వాసం ఎంత ఎక్కువగా ఉంది అంటే, ఆయన వారి యొక్క అవిశ్వాసం చూసి ఆశ్చర్యకరుడైన ఆయన ఆశ్చర్యపోయాడట. క్రిస్మస్లో మనం యెషయా గ్రంథం నుంచి మాట చదువుతాం. యేసు ప్రభు కోసం బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు అనే మాట చదువుతాం. కానీ మార్కు 6లో ఇదే విషయం ప్రస్తావన చేయబడుతూ రాయబడిన మాట ఏంటంటే, ఆశ్చర్యకరుడైన ఈ దేవుడు ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆయనే ఆశ్చర్యపడ్డాడట. ఈ ప్రజల యొక్క అవిశ్వాసం బట్టి ఆయన ఎన్నో అద్భుతాలు అక్కడ చేయలేకపోయాడు. సరే, వాక్యాన్ని వీళ్ళు స్వీకరించకుండా ఉన్నారు. కానీ యేసుప్రభు యొక్క మనసు ఏంటంటే, ప్రతి ఒక్కరు వాక్యాన్ని తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు విడిపించబడాలి అన్న ఉద్దేశముతో ఆయన తన శిష్యులను ఇద్దరిద్దరుగా పంపించాడు. ఇద్దరిద్దరుగా పంపించి వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు ప్రతి చోట వెళ్ళి వాక్య పరిచర్య చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని ఆయన తన శిష్యులను ఇద్దరిద్దరుగా పంపించి ఉన్నారు. యేసుప్రభు యొక్క పరిస్థితి కానీ చూస్తే, ఆయన నజరేతు అనే ఊరు వెళ్ళినప్పుడు సొంతూరోళ్ళు ఆయనను చేర్చుకోలేదా? ఒకవేళ ఆయన కుటుంబ నేపథ్యాన్ని కానీ చూస్తే, కానాను వివాహంలో తల్లి అయిన మరియా నాయన ద్రాక్షరసం అయిపోయినని ప్రారంభంలో చెప్పింది. కానీ పరిచర్య ప్రారంభమయ్యి కొద్ది కాలం గడిచిన తర్వాత ఎప్పుడైతే యేసుప్రభుకు కూడా మెల్లగా పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉన్నాయో, కుటుంబము కూడా ఆయనను అపార్థం చేసుకుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 10వ వచనం మీరు ఇంటికి వెళ్ళక చదివితే అక్కడ ఏముంటుందంటే, యేసుప్రభుకి పిచ్చి పట్టింది అనుకుని మరియా తర్వాత యేసుప్రభు యొక్క అన్నదమ్ములు ఆయనను బలవంతంగా పట్టుకోవడానికి వచ్చారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, మేరీ టాట్ దట్ జీసస్ వెంట్ క్రేజీ. మరియా ఏమనుకుందంటే, నా కొడుకు ఇన్నాళ్ళు 30 సంవత్సరాలు నాతోనే ఉన్నాడు, చక్కగా
వడ్రంగి పని చేస్తూ మా కుటుంబాన్ని పోషించాడు, ఇప్పుడు ఇంటికి కూడా రావట్లేదు, వీధుల వెంట తిరుగుతున్నాడని పిచ్చి పట్టింది అని అనుకున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, యెరూషలేంలో యేసయ్యను చంపాలని చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యెరూషలేంలో ఆయన చంపాలని చూస్తున్నారో ఆయన సమయము రాలేదు కాబట్టి ఆయన నజరేతు తన సొంత ఊరికి వచ్చి తన ఇంటిలో ఉన్నాడు. ఇంటిలో ఉన్నప్పుడు ఎవరన్నా మీ బంధువులు కష్టంలో వస్తే మీరేమంటారు? మీ సొంత రక్త సంబంధులు, మీ అన్నయ్యో తమ్ముడో చెల్లో అక్క కష్టంలో మీ ఇంటికి వస్తే ఏమంటారు? ఏం పర్లేదు, కొద్ది కాలం ఇక్కడ ఉండు, సమస్యలన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదన్నా ఎదిరించవచ్చు అని ధైర్యం చెప్పాలి. కానీ యోహాను 8లో వాళ్ళ అన్నదమ్ములు చేసిన పని ఏంటంటే, బహిరంగంగా పేరు ప్రఖ్యాతులు కోరుకున్నవాడు ఇంట్లో ఉండకూడదు కదా అని అన్నాడు. స్పష్టంగా మన తెలుగు భాషలో చెప్పాలంటే, ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోరా అని ఒక విధంగా ఇంటి నుంచి బయటకు పంపించేశారు. సరే, యేసయ్య తన శిష్యులను ఇద్దరిద్దరుగా పంపించాడు. పంపించినప్పుడు ఆయనకు వచ్చిన వార్త ఏంటంటే, అప్పటికే హేరోదు బాప్టిజమిచ్చి యోహానును ఎప్పుడో చంపివేశాడు, తన తలను నరికివేశాడు. ఇప్పుడు హేరోదుకు వచ్చిన వార్త ఏంటంటే, ఈ చనిపోయిన బాప్టిజమిచ్చి యోహానే మళ్ళా తిరిగి లేచాడు. ఇలా తిరిగి లేచాడు కాబట్టే ఈయన వల్ల ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని మహత్కార్యాలు అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఈయనే ఉంటే నా సింహాసనానికి ప్రమాదమని యేసుప్రభు కోసం వేగు చూడడానికి తన సైనికులను పంపించాడు. యేసుప్రభు యొక్క మానసిక పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సొంత ఊరోళ్ళు చేర్చుకున్నారా? చెప్పండి. కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారా? కాపాడాల్సిన రాజు ఈయననే వేగు చూడడానికి, అవసరమైతే ప్రాణం తీయడానికి పంపించారు. మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, మత పెద్దలు ప్రోత్సహించాలి. సాధారణంగా యవనస్తులు వాక్యంలో ఎదుగుతూ ఉంటే దైవజనులు అనే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఆ కాలంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు యేసుప్రభుని ప్రోత్సహించలేదు. కానీ పిచ్చి పట్టినవాడు, బెల్జెబూలు అని ఎన్నో నిందలు, అపరాధాలు వేస్తూ ఉన్నారు. ఈ లోపల హేరోదు ఈయనని వేగు చూస్తున్నారన్న కబురు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత యేసుప్రభు యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, వాళ్ళకి భోజనం తినడానికన్నా సమయం లేదు. శిష్యులు వచ్చారు, 12 మంది శిష్యులు వచ్చి వాళ్ళు చేసిన అద్భుతాలు, సూచక్రియలు అన్నీ చెప్పిన తర్వాత యేసుప్రభు ఇవన్నీ వింటున్నాడు, ఒక పక్క ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. యేసుప్రభు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, భోజనం చేయడానికి కూడా సమయం లేదు. కానీ కొంతమంది జనులు ఆయనను వెదికి వచ్చినందున ఆయన వాళ్ళకి వాక్య పరిచర్య చేసి, వాళ్ళు మళ్ళా ప్రసంగం విన్న తర్వాత సాయంకాలం అయిపోయింది, అరణ్యంలో అలసిపోయి సొమ్మసిల్లి పడిపోతారు అని వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలతో అందరికీ ఆహారం పెట్టాడు. ఎంతమందికి ఆహారం పెట్టాడు? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధుల సంఖ్య రాయబడలేదు. ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఏమైనా పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళికి వెళ్ళిన తర్వాత పెళ్ళి అయిపోయింది, కడుపు నిండా భోంచేశారు. మీరు వెళ్ళిన పెళ్ళి చాలా దూరం, వేరే ఊరు ఎక్కడికో వెళ్ళారు, ఒక అరగంట వరకు బస్సు రాదు, ఏం చేస్తారు? కళ్యాణ మండపంలోనే ఉండాలి, పడుకోవడానికి వసతులు లేవు, కుర్చీల్లో కూర్చోవాలి. మీరు ఏం చేస్తారు? భోజనాలు ఎలా ఉన్నాయి, పెళ్లి కూతురు దేవురు, ఎంత కట్నం కానుకలు ఇచ్చారు, పిచ్చాపాటి అంతా మాట్లాడతారా? మాట్లాడరా? ఆ రోజు శిష్యులు కూడా, అక్కడున్న వాళ్ళు కూడా మాట్లాడారు. ఏంటి, ఏం మాట్లాడుకున్నారు అంటే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కన్నా ఎక్కువ మందే తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, యేసు ప్రభుని రాజుగా చేయాలని ఆలోచించారు. ఎందుకు యేసు ప్రభుని రాజుగా చేయాలనుకున్నారంటే, వాళ్ళున్నది రోమా సమాజంలో. ఈ రోమియులు పన్నును విస్తారంగా వేస్తారు. స్త్రీల మానప్రాణాలను, పురుషుల కాయకష్టాన్ని దోచుకుంటూ ఉన్నారు, ఆస్తులను దోచుకుంటూ ఉన్నారు. మత బోధకులైన అన్నా కైఫాలు ప్రజలను పన్నుల పేరు మీద, ఈ సంఘానికి ఇచ్చే పన్ను పేరు మీద, దేవాలయపు పన్నుల పేరు మీద వాళ్ళు కూడా దోచుకుంటున్నారు. కాబట్టి జనులకు వచ్చిన ఆలోచన ఏంటంటే, యేసు ప్రభుని రాజుగా చేయాలన్న ఆలోచన వచ్చింది. కడుపు నిండా తిన్న తర్వాత వాళ్ళకి ఈ ఆలోచన వచ్చింది. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, యేసయ్య ఆహారం లేకపోతే ఆహారం పెడుతున్నారు. ఇప్పుడే అద్భుతం చూసాం, 5 రొట్టెలు 2 చేపలు. రోగులను స్వస్థపరుస్తున్నాడు. చనిపోయిన వాళ్ళని లేపాడా? ఎవరెవరిని? లాజర్ని, వెనక నుంచి వస్తున్నారా? లాజర్ని, ఇంకా
యాయిరు కూతుర్ని, విధవరాలు, కుమారుడు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చాడా? ఎక్కడ? 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వమన్నాడు. కానీ సేనాదయ్యం పట్టినవాడు బట్ట లేనివాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అద్భుతమైందో వాడు ప్రభు పాదాల దగ్గర బట్ట కట్టి ఉన్నాడు. అంటే అయితే యేసు ప్రభు ఇచ్చి ఉండాలి, లేదా యేసు ప్రభు మాట చెప్పున ఈ శిష్యులు ఆయనకు బట్ట ఇచ్చి ఉండాలి. ఎప్పుడైతే ప్రజలందరూ ఈయనని రాజుగా చేయాలనుకున్నాడో వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంటే తన శిష్యులను అక్కడ నుంచి బలవంతంగా పంపించాడు. ఇప్పుడు లేఖనాలు చదవడానికి సమయం లేదు, కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఆయన వీళ్ళని పంపించాడంటే శిష్యుల యొక్క ఆలోచన మారుతూ ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో మీ పెద్దనాన్నగారే ఎంపీ అయితే మీ ఊర్లో కార్పొరేటర్ పదవి లేదా మున్సిపల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి అడుగుతారా, పక్కింటి వాళ్ళకి ఇవ్వమంటారా? చెప్పండి. ఇంట్లో వాళ్ళకే అడుగుతారు. ఒకవేళ మీకు రాజకీయ అర్హత ఉన్నా, అనుభవం ఉన్నా, రాజకీయ జ్ఞానం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకే అడుగుతారు. దేవుడి యొక్క ఆలోచన ప్రణాళిక ఏంటంటే బూది గంతముల వరకు వీరు ఆది అపోస్తులుగా ప్రతి చోట సువార్త ప్రకటించచ్చు, వాక్యాన్ని బోధించచ్చు, త్రియేక దేవుని నామంలో బాప్తిస్మం ఇవ్వాల్సిన వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే ఆయన రాజు అవ్వాలి, మేము శిష్యులం అయిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి యేసయ్య వీళ్ళని బలవంతంగా పంపించడమే కాదు, మార్క్సు వార్త 6వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే ఆయన కొండకు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఒకవేళ నీవు నేను యేసు ప్రభు ఉన్న స్థానంలో ఉంటే మనమేం అడుగుతామంటే, ప్రభువా ఈ మీటింగ్కి 5,000 మంది పురుషులు వచ్చారు, వచ్చే మీటింగ్కి 20,000 మంది పురుషులన్నా రావాలని అడుగుతాం. ప్రభువా ఈ మీటింగ్కి సామాన్యమైన భోజనాలు పెట్టాము, నెక్స్ట్ మీటింగ్కి ఇంకా ఘనమైన భోజనాలు పెట్టాలని అనుకుంటాం. కానీ ఆనాడు యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఈ 12 మంది అపోస్తులు ఏ పిలుపుతో, ఏ ప్రణాళికతో జగత్ ఉత్పత్తికి ముందే పిలువబడ్డారో, దేని కొరకు నేనైతే వాళ్ళని సిద్ధపరిచానో ఆ పిలుపులో వాళ్ళు కొనసాగడానికి దేవా నీ కృపనివ్వు అని అడిగారు. కోవిడ్ టైంలో చాలామంది చనిపోయారు. మనకన్నా గనులు, డాక్టర్స్, డబ్బున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. ఈరోజు నీవు నేను సజీవంగా ఉండడానికి ఒకే ఒక కారణము తండ్రి కుడిపార్శ్వన యేసయ్య నీ కోసము నా కోసం మొరపెడుతున్నాడు. మనలో ఉన్న మన పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేసే విజ్ఞాపన ఒకటే, నీవు నేను ఏ పిలుపు, ఏ ప్రణాళికతో అయితే పిలువబడ్డామో ఆ పిలుపు ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలని దేవుడు మన పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్య తన శిష్యుల కోసం ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు దోనెక్కి వెళ్తూ ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తూ ఉండిపోలేదు, కానీ వారి కష్టాన్ని చూశాడు. వాళ్ళ కష్టాన్ని చూసి ఆయననే వారి యొద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. చాలాసార్లు అనేక మత గ్రంథాలు చెప్పే విషయం ఏంటంటే మీరు మా యొద్దకు రండి, మేము కార్యం చేస్తాను, ఈ ఉపవాసాలు చేయండి, రథాలు చేయండి. కానీ దేవుడు ఎలాంటి వాడంటే మనం ఆయన ముందు ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ముందు ప్రేమించాడు. మన యొద్దకు ఆయన వెతుక్కుంటూ వచ్చి మన కష్టాన్ని ఆయన చూసి ఆయనే దానికి పరిష్కారం చేయడానికి వచ్చాడు. పేతురు గురించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. పేతురుకి ఈత వచ్చా? ఎక్కడుంది? యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ యొక్క విషయాన్ని మనం చూస్తాము. పేతురు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభువా నీవైతే నీ వల్లే నేను కూడా నడుచుటకు నాకు సెలవి అని అడిగాడు, దోణి దిగి బయటకు వచ్చాడు. కానీ ఎప్పుడైతే గాలి తుఫాను చూశాడో మునిగిపోసాగాడు. కానీ పేతురు నుంచి నేర్చుకోవాల్సిన 2 అద్భుతమైన విషయాలు ఏంటంటే పేతురు తన సొంత బలము, జ్ఞానము మీద ఆధారపడలే, లేదా పేతురు మనుషుల సహాయం మీద ఆధారపడలే. ఆడు పేతురు సహాయం చేయడానికి వాళ్ళ సొంత అన్న అయిన ఆంద్రయ్య, జబదయ్య కుమారులైన యాకోబు, యోహాన్లు ఉన్నారు. ఒకవేళ మనుషుల మీద కానీ ఆధారపడితే వాళ్ళు ఏమంటారంటే పెద్ద పనిమంతుడిలాగా దిగిపోయాడు, మేము రక్షిస్తేనే కానీ ప్రాణానికి దిక్కులేదు అని జీవితాంతం దెప్పి పొడుస్తారు. కానీ ఎప్పుడైతే పేతురు దేవుని మీద ఆధారపడ్డాడో, ఏ సముద్రపు అలలో అయితే మునిగిపోయాడో అదే సముద్రపు అలను కాళ్ళతో తొక్కుతూ నడిచాడు. ఏ గాలి తుఫానుకైతే భయపడ్డాడో అదే గాలి తుఫానుకు ఎదురాడుతూ ముందుకు వెళ్ళాడు. వాళ్ళు దోణిలోకి వచ్చిన తర్వాత దేవుడిని ఆరాధన చేయడం మొదలుపెట్టారు. ఈరోజు నేను అడుగుతున్న మాట ఒకటే, మీరు ఈ లోకంలో ఉప్పుగా వెలుగ్గా ఉండడానికి పిలువబడ్డారు. కానీ ఈ లోకంలో జరిగే సంఘటనలు బట్టి, విషయాలను బట్టి మీ పిలుపు, మీ ఉద్దేశాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఉన్న సామాన్యమైన వాటిలో
మీరు చిక్కుకుంటే, మీరు సంఘంలో ఉన్నా మీ జీవితంలో కొన్నిసార్లు తుఫాను రావచ్చు. మీరు అనుకుంటున్నారు, ఆదివారం వస్తున్నాను, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, అయినా నాకెందుకు ఈ తుఫాను అని అనుకుంటాం. కానీ యేసైతో ఉన్న నీవు యేసు ప్రభు యొక్క ఉద్దేశాల చొప్పున, ఆయన చిత్తానుసారంగా, ఆయన మార్గాలను అనుసరించి ఆయన చెప్పిన పనిని చేస్తున్నావా లేదా? రెండోది, ఆయన చెప్పిన పనిని ఆయన విధానంలో చేస్తున్నావా? నీ సొంత బలము, నీ సొంత జ్ఞానము పైన ఆధారపడి నీకు నచ్చిన విషయము చేస్తున్నావా లేదా? ఈ 5 రొట్టెలు 2 చేపల అద్భుతంలో మనం చూడాల్సింది ఏంటంటే, ఏదో అద్భుతం జరిగిపోయిందని కాదు, కానీ ఆయన తన శిష్యులకు తను కనపరుచుకుని వాళ్ళ పిలుపును, ఉద్దేశాన్ని, ప్రణాళికను, ఏర్పాటును మరొక్కసారి నిశ్చయపరుస్తూ ఉన్నాడు. ప్రారంభంలో వాళ్ళు ఆయనను బోధకుడు అనుకున్నారు, వెంబడించారు. 5 రొట్టెలు 2 చేపల అద్భుతం అవ్వగానే ప్రవక్త అనుకున్నారు, సంతోషపడ్డారు. ఎప్పుడైతే గాలి తుఫాన్ను గద్దించాడో ఆయన దేవుడు అని గుర్తించారు, ఆరాధన చేశారు. అక్కడితో కథ అయిపోలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు యేసుప్రభు ఆజ్ఞ చొప్పున 10 దినాలు మేడగదిలో ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఈ ఒక్క పేతురు ద్వారా 3000 మంది రక్షించబడ్డానికి కారకుడయ్యాడు. ఈ పేతురు బట్టి 3000 మంది రక్షించడం బట్టి పరలోకంలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఈరోజు పండగ ఆరాధన చేసే క్రైస్తవులుగా మాత్రమే కాదు, కానీ మన బట్టి అనేకులు రక్షించబడాలి, మన బట్టి పరలోకంలో ఒక పండగ వాతావరణం ఉండాలి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవమా, నీకు వందనాలు అయ్యా. మేము ఏదో నీతో ఉండడం మాత్రమే కాదు, కానీ నిన్ను అంటుకట్టబడి నీ శారాన్ని పొందుకుంటూ ఈ లోకంలో నీ చిత్తము, నీ ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చే కృపను దయచేయండి. నీ చిత్తము కాకుండా మరి ఏది మేము చేయకూడదు. మేమేదో పండగ ఆచరించే క్రైస్తవులుగా కాదు, కానీ మా బట్టి పరలోకంలో గొప్ప పండగ అయ్యే కృపను దయచేయమని యేసు నామాన్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.